Welcome to our channel Venkatesh Akurati's Math Club. Today I am discussing about important questions for our examination point of view. The title of the paper is Differential Equations with course code MATT11A. This is the expectation question paper. So Unit 1. Unit 1 means differential equations of first order and first degree. Differential equations of first order and first degree, that is unit 1. In this chapter we observe that some short answer questions and long answer questions. యూనిట్ 1 లో నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమొస్తాయి, లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఏమి రావచ్చు అనేది జస్ట్ ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్ పేపర్ అన్నమాట. అంటే సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాయొచ్చు అన్నమాట. సరే చూద్దాం. ఇందులో షార్ట్ ఆన్సర్స్ లోకి సాల్వ్ 1 plus e power x by y into dx plus e power x by y 1 minus x by y into dy, that is equal to 0. This is a very important question. ఇది మీకు 5 మార్క్స్ లోకి రావచ్చు. ఓకేనా? సో ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో అంటే ఎండిఎక్స్ ఎండిఎన్ ఫైండ్ అవుట్ చేసుకొని ఎగ్జాక్ట్ అవుతుందా లేదా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట ఈ మోడల్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, ఇది రావచ్చు. అండ్ మెథడ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ మెథడ్స్ లోకి వెళ్ళిపోతే ఇందులో నుంచి సాల్వ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ ఎక్స్ డివై మైనస్ y dx, x dy minus y dx by x square plus y square equal to 0. సో మనకి ఇన్స్పెక్షన్ మెథడ్ లో నుంచి క్వశ్చన్ పేపర్ లో ఫోర్త్ క్వశ్చన్ రావచ్చు. ఫోర్త్ క్వశ్చన్ లో ఇన్స్పెక్షన్ మోడల్ రావచ్చు, లేకపోతే ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేయడం. ఒకవేళ ఇన్స్పెక్షన్ మెథడ్ ఇస్తే ఈ క్వశ్చన్ రావచ్చు. దీనికి రిలేటెడ్ గా ఉన్న ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సాల్వ్ x dy minus y dx is equal to x y square into dx. సో ఇవి రావచ్చు అనమాట. ఓకే, సో ఈ రెండు క్వశ్చన్లో నుంచి మాక్సిమం ఇవే ఇస్తున్నాడు. ఒకవేళ ఇస్తే ఈ రెండు క్వశ్చన్ల నుంచి ఇవ్వచ్చు అనమాట. ఇవ్వకపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమి లేదు. ఒకవేళ ఇస్తే ఈ రెండు ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు అనమాట. అండ్ మెథడ్స్ లోకి వెళ్ళిపోతే మనకి ఎస్ఏ క్వశ్చన్స్ లోకి వెళ్తే ఎస్ఏ క్వశ్చన్ లోకి మెథడ్స్ నుంచి ఇస్తారు. ఫస్ట్ 2 మెథడ్స్ లో నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు, అండ్ నెక్స్ట్ 2 మోడల్స్ లో నుంచి ఇంకొక క్వశ్చన్ రావచ్చు అనమాట. సాల్వ్ ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ డిఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంటూ డివై, దట్ ఈస్ ఈక్వల్ టు 0 వచ్చేది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ మనం లెర్న్ చేసాము. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చి 1/mx ప్లస్ ఎన్వై మోడల్. సో ఈ మోడల్ మనం ఇది ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఇది ఫస్ట్ ఏం మోడల్ అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, మనకి 1/mx ప్లస్ ఎన్వై అంటే దీని యొక్క డిగ్రీని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఒక 1 ఉంది అంటే ఈ టర్మ్ యొక్క డిగ్రీ 3, ఈ టర్మ్ యొక్క డిగ్రీ 3, ఈ టర్మ్ యొక్క డిగ్రీస్ అన్ని కనుక సేమ్ ఉంటే అది ద హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కాబట్టి అప్పుడు దానికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చి 1/mx ప్లస్ ఎన్వై మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ క్వశ్చన్ రావచ్చు. అండ్ ఎస్ఏ క్వశ్చన్ లో సెకండ్ మోడల్లో నుంచి y ఇంటూ సాల్వ్ y ఇంటూ xy ప్లస్ 2x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ dx ప్లస్ x ఇంటూ xy మైనస్ x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ dy, దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ సెకండ్ మోడల్ y ఇంటూ డిఎక్స్ బయట ఉండాలి, x ఇంటూ డివై బయట ఉంటే దిస్ ద సెకండ్ మోడల్. ఈ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. అండ్ వన్ మోర్ క్వశ్చన్, అండ్ థర్డ్ క్వశ్చన్, సాల్వ్
2xy into dy minus x square plus y square plus 1 into dy, that is equal to 0. 1 into dx ఇది 1 into dx that is equal to 0. ఈ క్వశ్చన్ రావచ్చు అనమాట. అండ్ one more question. Solve xy cube plus y into dx plus 2 into x square y square plus x plus y power 4 into dy, that is equal to 0. సో ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లోకి వెళ్ళిపోతే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 100% క్వశ్చన్ అనమాట. సాల్వ్ x into dy by dx plus 2y minus x square into log x, so that is equal to 0. ఇందులో నుంచి ఇది కూడా 100% ఇది రావచ్చు. ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్స్ ఇంటూ డి, ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ అది గనక మిస్ అయ్యింది అంటే ఇంకొక క్వశ్చన్ లీనియర్ లో నుంచి సాల్వ్ 1 minus x square into dy by dx plus 2xy plus x into square root of 1 minus x square. ఈ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? అండ్ 5 మార్క్స్ లోకి వెళ్ళిపోతే ఇందులో నుంచి సాల్వ్ 1 plus y square into dx is equal to tan inverse y minus x into dy. సో ఇది కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లోకి వెళ్తుంది. అయితే 5 మార్క్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ క్వశ్చన్. అండ్ బెర్నౌలీస్కి వెళ్తే సాల్వ్ dy by dx into x square y cube plus xy is equal to 1. ఇది కూడా మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్. బెర్నౌలీలోకి వెళ్ళిపోతే బెర్నౌలీలో ఇది ఇవ్వచ్చు, లేకపోతే 8వ క్వశ్చన్ సాల్వ్ x into dy by dx plus y is equal to y square log x. సో ఇలా ఇవ్వచ్చు అనమాట. ఓకే, y square log x. సో బెర్నౌలీస్ అయిపోయింది. సో ఇది మనకి యూనిట్ 1లో నుంచి వచ్చే క్వశ్చన్స్ అనమాట. ఇవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం యూనిట్ 1 నుంచి. అండ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి వాట్ ఈస్ పి అండ్ వాట్ ఈస్ క్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడ్. వాట్ ఈస్ పి అండ్ వాట్ ఈస్ క్యూ లీనియర్ చిన్న స్మాల్ క్వశ్చన్ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? ఈ మోడల్స్లో ఇవి ప్రిపేర్ అవ్వండి. అండ్ సెకండ్ యూనిట్ వచ్చి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ. యూనిట్ 2కి వెళ్దాం. సో మనకి యూనిట్ 2కి వెళ్తే ఎస్ఏక్యూ ఎల్ఏక్యూ. ఫస్ట్ క్వశ్చన్ ఇందులో కంపల్సరీగా ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అని అడుగుతాడు. ఫైండ్ ద orthogonal trajectories of the family of
parabola, family of parabola, x square is equal to 4ay, లేకపోతే y square is equal to 4ax ఏదైనా ఇవ్వచ్చు మనకి. 4ay where a is the parameter, where a is a parameter. ఓకే, ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ లో ఏదైనా ఇవ్వచ్చు, లేకపోతే ఇందులోనే ఫైండ్ ఓటీ ఆఫ్ ఎక్స్ పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 2/3 వేర్ ఏ ఇస్ ద పారామీటర్. ఓకేనా, అది మీరు అడగవచ్చు. తర్వాత అండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ లో స్మాల్ క్వశ్చన్, అదే లాంగ్ లోకి వెళ్తే సెల్ఫ్ ఆర్థోగోనల్ మీద క్వశ్చన్ వచ్చేస్తుంది. లాంగ్ లోకి వెళ్తే ఇక్కడ షో దట్ the family of confocal conics x square by a square plus lambda plus y square by b square plus lambda is equal to 1 is self orthogonal, where lambda is a parameter. సో ఎస్ఏ క్వశ్చన్కి వెళ్తే మీకు అది సెల్ఫ్ ఆర్థోగోనల్ మీద రావచ్చు. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇందులోని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీలో ఎన్ని స్మాల్ క్వశ్చన్స్, ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ది family of straight lines in a plane and passing through the origin. అండ్ ఎస్ఏ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ రెండో క్వశ్చన్ వచ్చి ఫైండ్ ది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ద family of curves r is equal to a into 1 minus cos theta, where a is the parameter. Okay, a is the parameter, and this is the unit 2. ఇందులో ఒకవేళ ఇది మిస్ అయింది అనుకోండి, ఆర్ పవర్ ఎన్ కూడా రావచ్చు. ఏంటిదంటే సెల్ఫ్ ఆర్థోగోనల్, కంపల్సరీగా సెల్ఫ్ ఆర్థోగోనల్ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏం వచ్చంటే ఇందులో పెరాబోలా అంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 minus cos theta. రైట్, ఇవి సరిపోతుంది. ఓకే, సెల్ఫ్ ఆర్థోగోనల్లోనే మనకి ఇంకొక క్వశ్చన్ ఉంటుంది. అదేంటిదంటే రెండు ఉంటాయి. ఒకటి y square is equal to, show that y square is equal to 4a into x plus a
ఈస్ సెల్ఫ్ ఆర్థోగోనల్. క్వశ్చన్ మొత్తం రాయలేదు, జస్ట్ ఇది దీన్ని సెల్ఫ్ ఆర్థోగోనల్ చెప్పాలన్నమాట. ఓకేనా అవి. అండ్ ఓకే, అండ్ థర్డ్ చాప్టర్ వచ్చి హైయర్ ఆర్డర్ యూనిట్ 2 ఇవి సరిపోతాయి మ్యాక్సిమం. యూనిట్ 3 యూనిట్ 3 వచ్చి హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1. హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1. SAQ LAQ. SAQకి ఏమొస్తుందంటే SAQలో జస్ట్ ఫ్యాక్టర్స్ ఇస్తాడు, దీని యొక్క ఫ్యాక్టర్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. అది ఒక క్వశ్చన్ రండి. సాల్వ్ p² minus 5p plus 6 equal to 0. p², సారీ ఇది కూడా యూనిట్ 2 కిందకే వచ్చేస్తుంది. సాల్వ్ p² minus 5p plus 6 is equal to 0. అండ్ ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్లోకి వెళ్తే ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సాల్వ్ p² plus 2py cot x is equal to y². సో ఇది కూడా యూనిట్ 2 కిందకే వెళ్ళిపోద్ది. యూనిట్ 2నే. అండ్ ఇందులోనే సెకండ్ క్వశ్చన్ యూనిట్ 2 అంటే కంటిన్యూషన్ పెడుతున్నాను. ఇది 1 4 కదా, ఇది 4, ఇది 5. ఎస్ఏ క్వశ్చన్లు వచ్చేసరికి 3 అయినాయి కదా మనకి. ఇది 4th క్వశ్చన్. ఓకే, అండ్ సాల్వబుల్ ఫర్ ఎక్స్ వైఈపి ఉంటుంది. 5th క్వశ్చన్ ఇందులోకి వచ్చి ఇది ఇక్కడ సాల్వ్ y² log y is equal to xpy plus p². ఇది సాల్వబుల్ ఫర్ ఎక్స్ లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ లేదంటే ఈ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. సాల్వ్ y is equal to 2px minus p². ఓకే, ఇందులో సాల్వ్ y plus px is equal to p² x power of 4. ఓకే, అండ్ ఇది ఇందులో ఫస్ట్ బిట్. ఇందులో సెకండ్ బిట్ వచ్చి y is equal to 2xp plus x² p power of 4. ఇది రాయండి. ఒక చిన్న క్వశ్చన్ క్లైరాడ్స్ ఈక్వేషన్ లో ఇస్తే 7th క్వశ్చన్లో సాల్వ్ y క్లైరాడ్స్ నుంచి కంపల్సరీగా ఒకటి వస్తుంది. p-1 is equal to p. చిన్న క్వశ్చన్ ఇది రావచ్చు. solve x² into y minus px is equal to p²y. ఓకే, ఇది ఇది కూడా ఒక్కసారి ఒక లుక్ అయింది. ఇది కూడా రావచ్చు మేబీ. py plus x into px minus y is equal to 2p. సో ఇవి ఇక్కడ దాకా.
ఇప్పుడు థర్డ్ చాప్టర్ థర్డ్ యూనిట్కి వచ్చి యూనిట్ 3 హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1. ఓకే, ఇందులో వచ్చి మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్, థర్డ్ మోడల్ ఉంటుంది. ఫస్ట్ మోడల్లో ఓన్లీ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఒకటి, ఈ పవర్ ఆఫ్ అంటే ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ 0 కానీ, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ కానీ, అండ్ కాన్స్టెంట్ కానీ, కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటే కాన్స్టెంట్ వాల్యూస్. ఇందులో ఫస్ట్ సాల్వ్ d² - 5d + 6 × y = e పవర్ ఆఫ్ 4x. ఇందులోనే d² - 3d + 2 × y = cos hx. ఇవన్నీ ఫస్ట్ మోడల్స్ అన్నమాట. అండ్ ఒకవేళ ఎస్ఏ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సాల్వ్ d² - 4d + 3 × y = sin 3x × cos 2x. అండ్ బాగా తగ్గించేస్తున్నాను ఇందులో. ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్. అండ్ థర్డ్ మోడల్లోకి వెళ్తే ఒకవేళ థర్డ్ మోడల్లో నుంచి క్వశ్చన్ కనుక అడిగితే సాల్వ్ d² - 4d + 4 × y = x. ఒకవేళ కనుక్కోమంటే పర్టికులర్ ఇంటిగ్రల్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రల్, లేకపోతే సాల్వ్ అంటే మొత్తం రాయాలి. కాంప్లిమెంటరీ సొల్యూషన్ అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ చేయాలి. x³ కనుక ఇస్తే ఒకటి అడిగే ఛాన్స్, పర్టికులర్ ఇంటిగ్రల్ అడిగే ఛాన్సెస్ ఉన్నదన్నమాట 5 మార్క్స్కి ఇస్తే. ఓకేనా. అండ్ ఎస్ఏ క్వశ్చన్లోకి వెళ్తే ఇటువైపు సాల్వ్ d² - 2d + 4 × y = 8 × x² + e పవర్ ఆఫ్ 2x + sin 2x. ఇందులో x² అంటే థర్డ్ మోడలు, ఫస్ట్ మోడలు, సెకండ్ మోడలు, 3 మోడల్ కలిపి చేసుకోవాలన్నమాట ఇది. అండ్ ఇది అంతే. హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో యూనిట్ 3 నుంచి మీకు వచ్చే ఛాన్సెస్ ఇవన్నమాట. అండ్ యూనిట్ 4 ఏంటిదంటే హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 2. హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో నుంచి 2 మోడల్స్ ఉన్నాయి మనకు. ఒకటి వచ్చి వీటిల్లో 2 × x². వీటిలో నుంచి షార్ట్ ఆన్సర్స్ అయితే రావు, ఎందుకంటే ఎక్స్ e పవర్ ఆఫ్ ax × v కాబట్టి మ్యాక్సిమము లాంగ్ ఆన్సర్స్లోకి వెళ్ళిపోతాయి. LAQలోకి వెళ్ళొచ్చు. LAQలో కనుక ఇస్తే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ d² + 2 × y solve d²y/dx² - 6 × dy/dx + 13 × y = 8 × e పవర్ ఆఫ్ 3x × sin 2x. ఇదే క్వశ్చన్ ని D² అని కూడా రాయొచ్చు, ఆర్ D² - 6d + 13 × y = 8 × e పవర్ ఆఫ్ 3x × sin 2x ఇలా కూడా రాసుకోవచ్చు.
ఎస్ఏ క్వశ్చన్ కదిలిపోతుంది. ఒకవేళ ఇస్తే సెకండ్ క్వశ్చన్, సాల్వ్ d square minus 4d plus 1 into y is equal to e power of 2x into cos square x. Cos square x and ఇందులో నుంచి solve d square minus 2d plus 1 into y is equal to x square into e power of 3x. ఇవి రావచ్చు. మాక్సిమం మీకు ఈ క్వశ్చన్ వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ది ఇవి. అండ్ ఒకవేళ ఇస్తే x square into cos x. ఇది కూడా ఇంపార్టెంట్. సాల్వ్ d square minus 4d plus 4 into y is equal to 8x square e power of 2x into sin 2x. ఓకే, అది. సో ఇక్కడ వరకు మనకి ఎస్ఏ క్వశ్చన్లు. షార్ట్ ఆన్సర్స్లోకి అయితే వెళ్ళవు. ఇందులో షార్ట్ ఆన్సర్స్లోకి వెళ్ళాలి అనుకుంటే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ కదా. ఇది 4th యూనిట్. ఓకే, అండ్ యూనిట్ 5 వచ్చి హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 3. ఎస్ఏక్యూ ఎల్ఏక్యూ. ఈ ఎస్ఏక్యూ ఎల్ఏక్యూలో వచ్చి మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ కోఎఫిషియెంట్స్ అంటే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ఒకటి ఉంది. తర్వాత కాచి యూలర్ ఈక్వేషన్స్, మనకి 2 మోడల్స్ నుంచి మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ నుంచి ఇస్తాడు. ఇంకొక మోడల్ ఉంది, కానీ అది ఏం మోడల్ అంటే ఫస్ట్ మోడల్లోనే జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఇన్ టర్మ్స్ గివెన్ అంటే హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నాన్ కాన్స్టెంట్ కోఎఫిషియన్స్ నుంచి ఉంది. మనకి ఆ టాపిక్ ఉంది, కానీ అందులో నుంచి మ్యాక్సిమం వెళ్ళడు, దాని జోలికి వెళ్ళడు. అయితే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ లో నుంచి ఒక షార్ట్ ఆన్సర్, ఒక లాంగ్ ఆన్సర్ రావచ్చు. 2 వస్తాయి ఇందులో నుంచి, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ లో నుంచి. డి స్క్వేర్ ఎస్ఐలోకి వెళ్ళిపోతే డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు tan ax by the method of variation of parameters. Solve. Okay, and solve d square plus 1 into y is equal to cosecant x by method of variation of parameters. ఓకే, ఇందులో నుంచి షార్ట్ ఆన్సర్స్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇందులో షార్ట్ ఆన్సర్స్కి వెళ్తే solve d square plus a square into y is equal to cos ax. తర్వాత solve d square plus a square into y is equal to secant ax.
సో ఇది షార్ట్ ఆన్సర్ ఒకటి, లాంగ్ ఆన్సర్స్ ఒకటి, రెండు ఆప్షన్లు అంతే మనకి. అంటే ఈ ఒక్క చాప్టర్ లో మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ నేర్చుకుంటే 5 మార్క్స్, 5 మార్క్స్ ప్లస్ 10 మార్క్స్. ఓకే, అంటే 15 మార్క్స్ ఓన్లీ ఒక టాపిక్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ఒక్కటి నేర్చుకుంటే 15 మార్కులు వస్తాయి మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ కాచి యూలర్ ఈక్వేషన్స్ లో నుంచి ఎస్ఏ క్వశ్చన్ కి ఒక్కొక్కసారి మీకు షార్ట్ కూడా అడుగుతాడు. ఇందులో కూడా ఎంత, ఒక ఎస్ఏ ఒక షార్ట్ అడుగుతాడు. ఓకే, సాల్వ్ ఎక్స్ క్యూబ్ ఇంటూ డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y is equal to 10 into x plus 1 by x plus 1 by x. దిస్ ద ఇది ఏం మోడల్ అంటే కాచ్ ఆయిలర్ ఈక్వేషన్ ఒకటి. ఇది ఒక క్వశ్చన్. అండ్ సాల్వ్ x స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ y is equal to 1 by 1 minus x whole square. ఓకే, ఒకవేళ మనం లాంగ్ కాకుండా షార్ట్స్ లోకి వెళ్ళాం అనుకోండి, ఇదే ఈక్వేషన్స్ ని షార్ట్స్ లోకి వెళ్ళిపోతే ఎక్స్ క్యూబ్ ఇస్తాడు. మనకి లెజెండర్స్ లో నుంచి ఒక షార్ట్, లెజెండర్స్ లోకి వెళ్తే ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ determine the solution of solve x power of 4 dq ప్లస్ 2x. ఇది ఒకసారి ఒకవేళ 5 మార్క్స్ ఆరు 10 మార్క్స్ అనమాట. మైనస్ ఎక్స్ స్క్వేర్ డి ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు 1, 5 మార్క్స్ లేకపోతే 10 మార్క్స్. ఓకే, రెండిటికి ఛాన్సెస్ ఉంది మనకి. ఎక్స్ క్యూబ్ లాగ్ ఎక్స్ 5 మార్క్స్కి వెళ్ళిపోతుంది ఇది. సాల్వ్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ 2x డి minus 12 into y is equal to x cube log x. And ఇంకొకటి solve x square d square minus xd plus 2 into y is equal to x log x. సో మనకి ఇవి రావచ్చు అనమాట ఎగ్జామ్లో. ఇవి 5th యూనిట్లో నుంచి x log x, x log x అండ్ x స్క్వేర్ log x కూడా ఉంటుంది మనకి ఒకటి, x స్క్వేర్ log x. సో ఇది సరిపోతుందిలే.
సో ఇవన్నమాట మనకి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5. ఈ యూనిట్ 5 నుంచి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి రావచ్చు, ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఇవి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. ఓన్లీ దిస్ ఇస్ ద ఎక్స్పెక్టేషన్ మోడల్స్ అన్నమాట. ఇవి 100% వస్తాయా అంటే ఇవి ప్రిపేర్ అయితే మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ లర్నింగ్.